రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫలితాలు గత వారమే విడుదలయ్యాయి. తెలంగాణలో మాత్రం ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డు మేనమేషాలు లెక్కిస్తోంది. ఫలితాల తాత్సారం కారణమేంటో చెప్పేందుకు మీడియాకు మొహం చాటేసిన అధికారులు ఎట్టకేలకు ఈ నెల 18న విడుదల చేస్తామని ప్రకటించారు. మరి 18నైనా ఇంటర్ రిజల్ట్స్ వచ్చేనా? ఇంతకీ తెలంగాణ ఇంటర్ బోర్డులో ఏం జరుగుతోంది? దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంపై ఇంత నిర్లక్ష్యం ఏంటి? మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. సాధారణ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు. మరి ఏపీ ఇంటర్ పరీక్షలతో పాటుగానే పరీక్షలు ప్రారంభించిన తెలంగాణలో మాత్రం ఫలితాల విడుదలపై స్పష్టత కొరవడింది. అసలు ఎప్పుడు ఇంటర్ రిజల్ట్స్ ప్రకటిస్తారు అనే దానిపై తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి సమాచారమే లేకుండా పోయింది. తెలంగాణ ఇంటర్ బోర్డులో అనేక అంశాలు చర్చకు వచ్చినట్టుగా సమాచారం. పేపర్లు దిద్దేందుకు సంబంధించి ఈసారి కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్వీస్ ప్రొవైడర్ అనుభవ రాహిత్యమే కారణమని ఆరోపణలు వ్యక్తమవుతున్న బోర్డు అధికారులు మాత్రం నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన, మీడియాలో హడావిడి, ప్రభుత్వం నుంచి ఒత్తిడితో ఎట్టకేలకు ఈ నెల 18న ఫలితాలు విడుదల చేయనున్నట్టుగా అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అయితే అదే సమయంలో 18నైనా విడుదల చేస్తారా, దాన్ని పొడిగిస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏమాత్రమూ అనుభవం లేని ఒక ప్రైవేట్ సంస్థను సర్వీస్ ప్రొవైడర్గా ఎంపిక చేయడం వల్లే ఈ సమస్య తలెత్తినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంస్థ ఎంపిక విషయంలోనే ఏదో మతలబుందని, భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ బోర్డు పెద్దలే సదరు సంస్థ వద్ద పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని కాంట్రాక్ట్ అప్పగించడమే కాకుండా ఈ విషయంలో ఎవరూ అడ్డు తగలకుండా ప్రభుత్వ పెద్దల పేర్లు ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా గ్లోబరీనా అనేటటువంటి సంస్థకి ఇచ్చారు. ఈ గ్లోబరీనా అనేటటువంటి సంస్థకు ఎప్పుడు కూడా 10 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు జరిపినటువంటి అనుభవం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కోటరీ ఎవరైతే ఉన్నారో, అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఈ యొక్క గ్లోబరీనా సంస్థను ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక దుష్ప్రచారం చేసి దీని వెనకాల కేటీఆర్ గారు ఉన్నారనేటటువంటి ఒక ప్రచారం చేసిండు. కేటీఆర్ వీళ్ళ ముఖం చూడలేదు, వీళ్ళు కేటీఆర్ ముఖం చూడలేదు. కానీ కేటీఆర్ పేరు చెప్తే ఇంకెవరు క్వశ్చన్ చేయరు అనేటటువంటి. కేవలం ఫలితాల విషయంలోనే కాదు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా తెలంగాణ ఇంటర్ బోర్డులో అనేక అక్రమ వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ సంస్థ సిజీజీని కాదని అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజుల చెల్లింపుల బాధ్యతల్ని కమిషన్ల కోసమే ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుభవం లేని ఆ సంస్థ పనితీరు కారణంగా అడ్మిషన్లు, పరీక్షల ఫీజుల చెల్లింపుల విషయంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్లో ఓపెన్ కావాల్సిన వెబ్సైట్ ఏకంగా 1 నెల ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అడ్మిషన్ ప్రక్రియ, పరీక్షా ఫీజుల చెల్లింపులు అంతకంతకు ఆలస్యమయ్యాయి. దీనికి తోడుగా మరోసారి కాలేజీలకు డేటాను పంపి క్రాస్ చెక్ చేసుకోవాల్సి రావడం, పెద్ద సంఖ్యలో తమ విద్యార్థుల డేటా మిస్ అయి కాలేజీలు ఇంటర్ బోర్డు చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. కానీ అడ్మిషన్లు తీసుకోవడంలో ఫెయిల్ అయింది, హాల్ టికెట్లు జారీ చేయడంలో ఫెయిల్ అయింది. ఫీజు అనేటటువంటిది ఆశ్చర్యకరమైనటువంటిది. దాదాపు 15 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలు ఫీజు చెల్లిస్తే ఆ ఫీజు అనేటటువంటిది 2 సార్లు చెల్లించిన ఫీజు కూడా కనీసం ఒక ఫీజు రిటర్న్ చేయడానికి కూడా ఇంటర్మీడియట్ బోర్డు లేదు. అటు పరీక్షలు కొనసాగుతున్న సమయంలో సైతం బోర్డు అధికారుల నిర్లక్ష్యం పరీక్షల నిర్వహణ సిబ్బందికి తలపోటుగా మారింది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రశ్నాపత్రాలు రాకపోవడంతో చాలా సెంటర్లలో జిరాక్స్ ప్రశ్నాపత్రాలు అందజేశారు. హైదరాబాద్లోని చాలా సెంటర్లలో ఒక మీడియం బదులుగా మరో మీడియం పేపర్లు రావడంతో చివరి నిమిషంలో పేపర్లు మార్చి అందజేశారు. ఈ గందరగోళ నేపథ్యంలో పరీక్ష రాసిన తర్వాత అన్ని జవాబు పత్రాలు సక్రమంగా సెంటర్లకు చేరాయా లేదా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రాలు చాలా షార్టేజ్ వచ్చినాయి. డిస్ట్రిక్ట్ బల్కు, స్టేట్ బల్కు ఇవి 2 సాధ్యం కాకపోతే జిరాక్సుల ద్వారా మనం ఇచ్చినటువంటి ప్రశ్నపత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు యొక్క ఫలితాలని జేఎన్టీయూ వాడు వచ్చి పరిశీలిస్తున్నాడు, వాడు మార్గదర్శకంలో పనిచేస్తున్నాడంటే నిజంగా ఇంటర్మీడియట్ బోర్డు అసోసియేట్ అయి ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు చాలా సిగ్గుపడేటటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. కేవలం ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడిపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని సమస్యల మధ్య ఏప్రిల్ 18న ఫలితాలు విడుదలయ్యేనా? ఫలితాలు సక్రమంగా ఉంటాయా? ఏమైనా తికమక్కలు జరిగి విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ బోర్డులో లొక్కలొక్కలే అంతటికీ కారణమని, తప్పును ఎవరో ఒకరిపై నెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రభుత్వం కలగజేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని విద్యావేత్తలు కోరుతున్నారు.